హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఈఏపీ సెట్ తెలంగాణలో మనకి 27th నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉండింది. బట్ జూలై 4th నుంచి ప్రారంభం అని చెప్పేసి మనకి నిన్న న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించి మనము నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. సో, ఇది అసలు ఎందుకు పోస్ట్‌పోన్ చేశారు అనే దానిపై క్లారిటీ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూడండి మనకి యాక్చువల్‌గా 30వ తారీఖు వరకు ఏఐసిటిఈ ఈ కాలేజెస్ అన్నిటికి కూడా పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉందన్నమాట. సో, 30 తారీఖు అనంటే ఇప్పుడు మనకి 27th నుంచే కౌన్సెలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఒక 30 తారీఖు లోపు ఇవి ఒకవేళ రాకపోతే పర్మిషన్స్ అవి రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఉద్దేశంతోనే దీన్ని కొంత పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్‌గా 30 తారీఖు అనంటే ఒక 2, 3 రోజులే. 27, 30 అనంటే ఒక 3 డేసే డిఫరెన్స్ ఉంది. 3 డేసో, 4 డేసో చేస్తే సరిపోయేది. బట్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైన మనకి పోస్ట్‌పోన్‌మెంట్ అనేది జరిగిందనమాట. 27 నుంచి 4 తారీఖు అనంటే చూడండి. ఆల్మోస్ట్ ఒక 8 డేస్ అలాగా ఉంది. సో, ఎందుకు చేశారు అనంటే ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉందనమాట మనకి. అదేంటంటే ఆహ్ సీట్ల పెంపుపై తుది నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇంకొక న్యూస్ కూడా ఉంది. ఏఐసిటిఈ ఈసారి ఒక 50 కాలేజెస్‌కి సిఎస్సి అండ్ అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి పెంచుకోవడానికి అప్లై చేశాయన్నమాట. సో, వాటికి ఆ కాలేజెస్‌కి ఏఐసిటిఈ పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కూడా వాటికి ఓకే అని అంటేనే అవి కౌన్సిలింగ్‌లో యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఈ కొత్త సీట్లకు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనంటే మళ్ళీ మన ఫీ రీయింబర్స్‌మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ గూడా స్టేట్ గవర్నమెంట్ భరించాల్సొస్తుంది గాబట్టి దానిపైన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు గాబట్టి దీన్ని కొంత వాయిదా వేయడం జరిగిందనమాట. సో, ఆ వాయిదా వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆ డీటెయిల్స్ అన్నీ గూడా మనకి ఈ వారం రోజుల్లో ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది. అంటే పర్మిషన్స్ అండ్ కొత్త కోర్సులు వాటిని పెంచాలా? వద్దా? పెంచితే ఏ కాలేజీలో పెరుగుతాయి? ఎన్ని సీట్లు పెరుగుతాయి? ఏ కోర్సుల్లో పెరుగుతాయి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ గూడా మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది జూలై 4th నుంచి స్టార్ట్ చేద్దామని జెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఒక్కసారి మనము ఇది గనక చూసుకున్నట్లయితే స్కెడ్యూల్ వెబ్‌సైట్‌లో మనకి అప్డేట్ చేయడం జరిగింది. రివైజ్డ్ స్కెడ్యూల్. ఇది ఒక్కసారి చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఆన్‌లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, రిజిస్ట్రేషను, స్లాట్ బుకింగ్, ఫీ పేమెంట్ ఇవన్నీ గూడా మనకి 4th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 4th జూలై నుంచి 12th జూలై వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి స్లాట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి అనంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము 6th జూలై నుంచి 13th జూలై వరకు స్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, మీరు ఎవరైతే ముందుగా చేసుకుంటారో 6th రోజు నుంచి స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆ రోజే మీరు ఇమ్మీడియేట్‌గా బుక్ చేసుకోండి. 4th రోజునే రిజిస్ట్రేషన్ చేసుకొని 6th రోజు స్లాట్స్ అవైలబుల్. ఓకే. సో, అది జాగ్రత్తగా చూసుకొని ముందుగా మీరు అన్నీ రెడీ చేసుకుంటే ఇన్ కేస్ ఏదైనా మీకు కావాలి ఇంకా ఎక్స్‌ట్రా సర్టిఫికేట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మీకు కొంత టైం ఉంటుంది కాబట్టి ఈ లోపల మీరు అరేంజ్ చేసుకోవడానికి మీకు టైం అయితే ఉంటుంది. సో, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్‌కి మనకి 8th నుంచి 15th వరకు టైం ఇచ్చారు. సో, 8th ఓకే. జూలై 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు టైం ఉంటుంది. సో, ఈ టైంలో మీరు మొత్తం ఆప్షన్స్ అన్నీ గూడా పెట్టాల్సి ఉంటుందనమాట. మీ ప్రయారిటీ వైస్‌గా అంటే మీరు మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? సెకండ్ ప్రయారిటీ ఏంటి? థర్డ్ ఏంటి? ఫోర్త్ ఏంటి? ఇలాగా మొత్తం మీరు ఆల్మోస్ట్ మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ 3000 అబోవ్ ఉంటాయి. సో, అన్నీ పెట్టుకోవచ్చు. లేదా మీకు పర్టిక్యులర్‌గా మీకు వచ్చేవి ఏవున్నాయి ఏంటి? అసలు మనకి దగ్గరలో ఉన్నాయి. మన ర్యాంక్‌కి దగ్గరలో ఉన్నవి ఏంటి? అలాగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 50,000 ఉందనుకోండి. సో, లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా మనం ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ 20,000, 25,000కి వచ్చిన కాలేజీలు, కోర్సులు కూడా మీరు ఆప్షన్స్ పెడుతూ 25 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 25,000 అనుకుందాం. 25,000 నుంచి మొదలుపెట్టి 26,000కి వచ్చేవి, 27,000కి వచ్చేవి, 28,000కి, 30,000కి ఇలా పెంచుకుంటూ మొత్తం మీరు మీ ర్యాంక్ 50,000 ఉంది కాబట్టి మీరు ఒక 70,000, 75,000 దాకా కూడా మీరు వచ్చే కాలేజెస్ అన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో అంటే మీ ప్రయారిటీ ప్రకారంగా ఆర్డర్ అరేంజ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. సో దట్ మీకు మంచి కాలేజీలో మంచి కోర్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట.
సో దీనికి సంబంధించి మనం మళ్ళీ వీడియోలో మాట్లాడదాము ఫర్దర్ వీడియోస్లో. తర్వాత మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ ఎప్పుడవుతాయి అని అంటే 15th రోజు ఫ్రీజ్ అయిపోతాయి. సో తర్వాత మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ 19th అన్నాడు. ఆన్ ఆర్ బిఫోర్ 19th అని అంటే 19th రోజు కానీ ఇంకా అంతకంటే ముందు కానీ. ఓకే, 15th ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి 16th, 17th, 18th, 19th ఈ 4 డేస్లో ఎప్పుడైనా రావచ్చు. మేబీ 16th రాకపోవచ్చు, 17th, 18th ఆర్ 19th ఈ 3 డేస్లో ఎప్పుడైనా రావచ్చు. సో వచ్చిన తర్వాత మనకి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఇదేంటి, మనకి 19th నుంచి 23rd వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది. 19th, 20, 21st, 22nd, 23rd మొత్తం మనకి ఒక 5 days టైం అయితే ఉంది. ఈ 5 days లోపల మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీటు రిజర్వ్ అయిపోతుంది అనమాట మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లయితే. సో మీరు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది, ఫిజికల్గా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఫేజ్లో. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక ముఖ్యమైన పాయింట్, ఫీ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో ఇది పే చేయడానికి మనకి ఆన్లైన్లోనే పే చేయాలి. మనం ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి పే చేసేది ఉండదు కాబట్టి చెక్ కానీ లేకపోతే క్యాష్ కానీ మనకి ఛాన్స్ లేదు. మనము ఓన్లీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్. సో వీటి ద్వారా మాత్రమే మనము ఫీ పేమెంట్ చేయగలుగుతాం ఆన్లైన్లో. కాబట్టి ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది డెబిట్ కార్డుతో చేస్తుంటారు. ఆ డెబిట్ కార్డులో లిమిట్ ఉంటుంది. ఓకే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ 50,000, 40,000 సంథింగ్ ఏదో బ్యాంక్ని బట్టి మీ యొక్క కార్డుని బట్టి, కార్డు టైప్ని బట్టి ఆ లిమిట్ అనేది ఉంటుంది. సో ఆ లిమిట్ మీరు ఎక్స్టెండ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మీరు ఎంత ఉందో ఇప్పుడే చెక్ చేసుకొని ఒకసారి సో ఆ బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంకు వాళ్ళ దగ్గర నుంచి మీరు లిమిట్ ఎక్స్టెన్షన్ అప్లికేషన్ ఏదైనా ఇస్తే మీరు వాళ్ళు మీ యొక్క లిమిట్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఫీజు ఎంత ఉంటుంది మ్యాక్సిమం అని అంటే ఇప్పుడు మంచి కాలేజీలో 1,50,000 కూడా ఉంటుంది. కాబట్టి మీరు అంతకంటే 20,000, 30,000 ఎక్స్ట్రా పెట్టుకొని రెడీగా ఉంటే అప్ టు 2 lakhs వీలైతే. ఓకే, ఆ లిమిట్ అనేది ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది మీరు పెంచుకొని ఉంటే మీరు ఫీ పే చేయడం ఈజీ అవుతుందన్నమాట మీకు. ఇన్ కేసు నెట్ బ్యాంకింగ్ అయితే ఇలాంటి లిమిట్స్ అయితే ఏముండవు. లేదు డెబిట్ కార్డే ఉంది నెట్ బ్యాంకింగ్ లేదు అనుకోండి, డెబిట్ కార్డ్ అయితే మీరు కంపల్సరీ ఇంక్రీజ్ చేసుకోండి ట్రాన్సాక్షన్ లిమిట్. అదేవిధంగా క్రెడిట్ కార్డ్కి కూడా మనకి ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఉంటాయి. సో అవి కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యూపీఐలో మేబీ మనకి ఉండొచ్చు, అది నాకు తెలిసి 1 lakh వరకే ఉంటుంది అనుకుంటున్నాను. 1 lakh లోపల ఫీజు ఉన్న కాలేజీలో వస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ 1 lakh ఏవో అట్లాంటివి ఏమైనా వస్తే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అన్ని రకాలుగా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోండి. మీ దగ్గర క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ అన్నీ ఉంటే అన్నిటికీ కూడా ఆ లిమిట్ ఇంక్రిమెంట్ అనేది చేసుకొని రెడీగా ఉంటే మీకు బాగుంటుందనేది నా ఉద్దేశం. సో ఇకపోతే మనకి సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇదేమో 23కి మొత్తం రిపోర్టింగ్ ఇదంతా కూడా 23కి క్లోజ్ అయిపోతుంది. మీరు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్లో రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక సెకండ్ ఫేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 26 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి లాగిన్ డీటెయిల్స్ తీసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుంటే ఇక్కడ సెకండ్ ఫేజ్లో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ ఇవన్నీ ఏమి ఉండవు. డైరెక్ట్గా మీకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో ఉన్న లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ క్రియేట్ అయ్యి ఉంటాయో దాంతోనే మీరు లాగిన్ చేసి ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చు. 27, 28 2 days సెకండ్ ఫేజ్లో 2 days మాత్రమే టైం ఇచ్చారు. కాబట్టి ఈ 2 రోజులు మీరు ఆన్లైన్లో ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. ఒకవేళ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదో వాళ్ళు మాత్రము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 26 తారీఖు టైం ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకి ఒక్కరోజే టైం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఒక్కరోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్స్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫై చేయించుకోండి. చేయించుకున్న తర్వాత 27, 28కి మీకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే టైం ఉంటుంది. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మనకి 28వ తారీఖు మీరు లాక్ చేసినా లాక్ చేయకపోయినా అవి ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 31st. సో ఇది 28కి ఫ్రీజ్ అయిపోతే 29th, 30th, 31st ఈ 3 daysలో మనకి ఎప్పుడైనా అలాట్మెంట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అవి వచ్చిన తర్వాత మనకి 31వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు మళ్ళీ ఆన్లైన్ ఫీ పేమెంటు, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైటు, రిపోర్టింగ్ అట్ ద కాలేజ్. ఇక్కడ చూడండి, గమనించండి,
మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇక్కడ సెకండ్ ఫేజ్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ చూడండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్. ఇక్కడ మీరు ఈ సెకండ్ ఫేజ్ అయిన తర్వాత మాత్రం మీరు కంపల్సరీ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కాలేజ్కి వెళ్ళి అక్కడ మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాము. అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. ఇది కాలేజ్ వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్. ఇది ఆగస్ట్ 4th వరకు కూడా మనకి టైం ఇవ్వడం జరిగిందనమాట. సో ఫీజు పేమెంట్కి చూడండి, ఇక్కడ జూలై 31st నుంచి ఆగస్ట్ 2nd వరకు టైం ఇచ్చారు. ఓకే, ఆగస్ట్ 2nd వరకు ఏది ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఫస్ట్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ సెకండ్ ఫేజ్ తర్వాత మాత్రం మీరు కంపల్సరీ కాలేజ్కి వెళ్ళాల్సిందే. ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి అండ్ సెల్ఫ్ మన కాలేజీలో కూడా రిపోర్టింగ్ చేయాలి. మీకు ఏదైతే సెకండ్ ఫేజ్లో ఫైనల్గా సీట్ వస్తుందో అక్కడికి వెళ్ళి అప్డేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇది చూడండి, చాలా బోల్డ్గా మనకి బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. ఇది మ్యాండేటరీ అనమాట. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అట్ ద అలాటెడ్ కాలేజ్. మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్లో సెకండ్ ఫేజ్ తర్వాత అని చెప్పేది. ఓకే, అక్కడికి వెళ్ళి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట. టీసీ కూడా మీరు ఆ కాలేజ్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, క్యాండిడేట్స్ ఎవరైతే సీట్ వచ్చిందో సెకండ్ ఫేజ్లో అండ్ నాట్ రిపోర్టెడ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్, మీకు కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీరు ఫైనల్ ఫేజ్లో మీ సీట్ అనేది అంటే మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీరు ఫైనల్ ఫేజ్లో నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఎలిజిబుల్ అవ్వరు. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు కాబట్టి మీ వచ్చిన సీటు పోతుంది. ఓకే, రెండోది మీరు ఫైనల్ ఫేజ్లో సీట్ మళ్ళీ నేను ఆప్షన్స్ పెట్టుకుంటాను అంటే దానికి ఛాన్స్ లేదు. ఇది కండిషన్, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కూడా రాలేదు సీటు అంటే అప్పుడు మీరు ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ రిపోర్ట్ చేయలేదు అని అంటే సెకండ్ ఫేజ్లో మీకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి మీరు వదిలేస్తే ఇంక అక్కడితోని మళ్ళీ ఆగిపోతుంది అనమాట. మళ్ళీ మీకు థర్డ్ ఫేజ్లో అంటే ఫైనల్ ఫేజ్లో మీకు ఛాన్స్ ఉండదు. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫర్దర్గా మనం ఈ కౌన్సిలింగ్ జరిగే టైంలో కూడా మనము వీడియోస్ అన్నీ మాట్లాడుకుందాం. ప్రతి వీడియోలో అప్డేట్ చేయాల్సినవి ఏంటి, ఫస్ట్ ఫేజ్ తర్వాత ఏం చేయాలి, సెకండ్ ఫేజ్ తర్వాత ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా కొన్ని టిప్స్ ట్రిక్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జాగ్రత్తగా ఫాలో అవుతుండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇకపోతే మనకి ఫైనల్ ఫేజ్ వచ్చేసి మనకి ఆగస్ట్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్, ఫీజ్ పేమెంట్, స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా మనకి ఒకరోజు టైం అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అండ్ అదేవిధంగా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈసారి అంటే ఫైనల్ ఫేజ్లో చేసుకోవడానికి వాళ్ళకు ఒక రోజు టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎవరైతే 8వ తారీఖు స్లాట్ బుకింగ్కి చేసుకున్నారో వాళ్ళకి 9th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత 9th నుంచి 10th అంటే 2 days ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత 10వ తారీఖు ఫ్రీజ్ అయిపోతాయి. ప్రొవిజనల్ అలాట్మెంట్స్ వచ్చేసి మనకి 13వ తారీఖు ఆగస్ట్ 13వ తారీఖు సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఆన్ ఆర్ బిఫోర్ అంటున్నారు ప్రతిసారి. 13 అంటే 13 కాదు, ముందు కూడా రావచ్చు. సో వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి ప్రతిసారి మనము. తర్వాత ఇంకా మనకి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ మనకి 13 నుంచి 15 ఆగస్టు 13 నుంచి 15 వరకు ఆన్లైన్లో ఇదంతా కూడా
ప్రాసెస్ చేసుకోవచ్చు. తర్వాత రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ కాలేజ్ 16th నుంచి 17th. ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్ రిపోర్టింగ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్కి వెళ్ళి కూడా మీరు రిపోర్టింగ్ చేసి ఉంటారు కాబట్టి మీ టీసీ సర్టిఫికేట్లు అక్కడ ఇచ్చారు కాబట్టి ఇన్ కేస్ అదేం మారలేదు, ఫైనల్ ఫేజ్లో అదే కాలేజ్ ఉంది, అదే బ్రాంచ్ ఉంది అని అంటే అప్పుడు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అది కాకుండా కాలేజ్ మారింది లేకపోతే బ్రాంచ్ మారింది అని అనుకుంటే అప్పుడు మీరు మళ్ళీ ఏదైతే మారిన కాలేజ్ ఉందో లేదంటే బ్రాంచ్ మారినా కూడా మళ్ళీ సేమ్ కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కాలేజ్ మారితే ఆ మారిన కాలేజ్ కొత్త కాలేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు దీంట్లో ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మీరు సీటు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నోట్ అయితే ఇవ్వడం జరిగింది, డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. సో ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు, డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ డ్రాప్ అవుట్స్ కానీ లేకపోతే క్యాన్సిలేషన్స్ కానీ పర్మిట్ చేయము అని చెప్పేసి చెప్తున్నారు క్లియర్గా. తర్వాత సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్. ఈ స్లైడింగ్ అని అంటే మీకు విత్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్ అదర్ బ్రాంచెస్లో ఏమైనా వేకెన్సీస్ అవైలబుల్ ఉంటే వాటిలోకి స్లైడ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుందన్నమాట. అది ఈసారి మనకి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేసి పెట్టారు. సో ఇది కూడా త్రూ కన్వీనరే జరుగుతుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. దేనికి అని అంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా దీనికి అప్లికేబుల్ అవుతుంది. ఇంతకుముందు ఇన్స్టిట్యూషన్స్లో స్లైడ్ అయితే ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మనకి వచ్చేది కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే కన్వీనర్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఓకే, విత్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ స్లైడ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దానికి డేట్ వచ్చేసి ఆగస్టు 21 అండ్ 22 ఈ 2 రోజులు మనము ఆప్షన్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మనకి 22 ఆగస్టు 22 రోజు ఫ్రీజ్ అవుతాయి. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 26 ఆగస్టుకి అలాట్మెంట్స్ వస్తాయి ఫైనల్ ఫేజ్వి. తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇదంతా కూడా మనకి 27 అండ్ 28. సో ఈ 2 days మనకి టైం ఇచ్చారనమాట. ఈ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్లో బ్రాంచ్ మారి మనకి ఏదైనా అవకాశం ఉండి వేరే బ్రాంచ్ వచ్చింది అని అంటే మళ్ళీ మనం కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నాకు ఈ బ్రాంచ్ వచ్చిందని చెప్పేసి మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళి కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానికి మనకి 27th అండ్ 28 2 days టైం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక నోట్ ఉంది చూడండి, డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్. హౌఎవర్ సచ్ వేకెన్సీస్ షల్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ త్రూ lateral entry into second year త్రూ ఈసెట్ lateral entry. సో ఇది మనకు కాదు, యాక్చువల్గా డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే సీట్ వచ్చిన తర్వాత కూడా పిల్లలు జాయిన్ అవ్వకపోతే స్టూడెంట్స్ ఆ కాలేజ్లో జాయిన్ అవ్వకపోతే అలాంటివి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు స్పాట్ అడ్మిషన్స్లో ఫిల్ చేసుకునే వాళ్ళు కాలేజ్ వాళ్ళు సొంతంగా. బట్ ఇప్పుడు అట్లాంటి ఛాన్స్ లేదు, అవి ఖాళీ ఉంటే అలా ఖాళీ ఉండాల్సిందే. అవి నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, డిప్లొమా చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈసెట్ రాస్తారు. ఈసెట్ రాస్తే బీటెక్ సెకండ్ ఇయర్ lateral entry అంటారు దాన్ని. సో దాంట్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి అందులో ఫిల్ చేసుకోండి, ఇలా మిగిలిపోయిన సీట్స్ అక్కడ ఫిల్ చేసుకోండి, ఈసెట్ ద్వారా lateral entry ద్వారా మీరు ఫిల్ చేసుకోండి అని చెప్పేసి కాలేజ్ వాళ్ళకైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా అక్కడ స్పాట్ అడ్మిషన్స్ అని ఇంకొకటి, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ద స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ ఫర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్. సో ఎప్పుడు 28వ తారీఖు దాని గైడ్ లైన్స్ అన్నీ కూడా ఇస్తారంట. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ సీట్. మీరు మ్యాక్సిమం ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి అని అంటున్నారు. కాకపోతే అవన్నీ ఎలా పెట్టాలి, ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టాలి. మీరు పెట్టిన ఫస్ట్ ఆప్షన్ అవైలబుల్ ఉంటే అదే ఇస్తారు, ఇంకా కిందవన్నీ చెక్ చేయరు. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ లేకపోతే అప్పుడు సెకండ్ ఆప్షన్ మీరు ఏం పెట్టారో చూస్తారు, సెకండ్ ఆప్షన్ కూడా లేకపోతే థర్డ్ ఆప్షన్ చూస్తారు. ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి మీకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ ఏ సీట్ అవైలబుల్ ఉంటే అక్కడ ఆ సీటు అలాట్ చేసి అక్కడితోని క్లోజ్ అయిపోతుంది. దాని కింద ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నా కూడా వాటిని అసలు చెక్ కూడా చేయరు.
కాబట్టి ఇలా మీరు ఆలోచించి జాగ్రత్తగా పైనుంచి మీ ఆర్డర్ అనేది టాప్ నుంచి లీస్ట్కి ఉండాలన్నమాట. మీ బెస్ట్ ఆప్షన్, బెస్ట్ ప్రయారిటీ అనేది నంబర్ 1లో ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏంటి అనేది సెకండ్ నంబర్లో ఉండాలి. ఈ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్, ఇంకా అదర్ డీటెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఇంకా చిన్న చిన్న వీడియోస్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో ఎలిజిబిలిటీ అయితే మీరు ఆల్రెడీ అందరూ ఎలిజిబులే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్ అయితే ఉంది మనకి. అదేంటంటే మెయిన్ బేసిక్గా 45,000 ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ 45% ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ 40% ఫర్ అదర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇది ఒక చిన్న కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఈ కండిషన్ బట్టి చూసుకోండి. ఎవరికైతే 40 లేదా 45 అబోవ్ అంటే మీ కేటగిరీని బట్టి, ఓపెన్ కేటగిరీ అయితేనేమో 45% మినిమం ఉండాలి ఇంటర్మీడియట్లో. గ్రూప్స్లో చెక్ చేసుకోండి. లాంగ్వేజెస్ వదిలేసి కూడా మీరు గ్రూప్స్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ 40% ఫర్ అదర్ కేటగిరీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంకా ఏమైనా ఉంటే అవి. సో వీళ్ళందరికీ కూడా 40% ఉండాలన్నమాట. సో ఇది ఒకటి మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. దాని తర్వాత ఇంకా అదర్ ఎలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో చెక్ చేద్దాము. సో ముందుగా అయితే మీరు ఈ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అనేది కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చాలా వీడియోస్ వస్తున్నాయి కదా మనకి. సో మళ్ళీ ఒకసారి కావాలనంటే నేను ఇంకొక వీడియో చేస్తాను వాటికి. సో ప్రతి దానికి నేను ఒక్కొక్క వీడియో చేసుకుంటూ మీకు అప్లోడ్ చేస్తుంటాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టీజీఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ 2024, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, 6th నుంచి ఇంటర్ వరకు మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ టీసీ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1 అంటే 2024లో తీసుకున్న సర్టిఫికేట్ అయి ఉండాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇదే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళనమాట, అందరూ కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే వ్యాలిడిటీ అంటే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకనమాట, అందరికీ కాదు. సో తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికేబుల్ ఉంటుందో వాళ్ళకి, ఓసీ వాళ్ళకి అవసరం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లాంటి వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years ప్రిసీడింగ్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇది ఎవరికి అని అంటే ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న, ప్రైవేట్గా చదివి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ 10 years ఇక్కడ ఉన్నట్లు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఈ నోటిఫికేషన్ అంతా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి, నేను వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్. తర్వాత ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఏమేమి సర్టిఫికేట్లు కావాలి ఏంటి అనేది కూడా ఇదంతా క్లియర్గా ఇచ్చారు. ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము. వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ మాసాబ్ ట్యాంక్ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో. ఎక్కడ పడితే అన్ని చోట్ల, అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మీ సర్టిఫికేట్స్ ఎవరైనా ఈ పీహెచ్ క్యాండిడేట్లు, క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇట్లాంటివి ఏవైనా స్పెషల్ కేటగిరీస్ ఉన్నట్లయితే, మీకు సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఆ వెరిఫికేషన్కి మాత్రం మీరు సపరేట్గా వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అప్డేట్స్ కోసం. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.